జాయిన్ అయిన సినిమా ఆగిపోయిందంటే ఏంటి సార్? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన సినిమా నిజమే. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన సినిమా అయిపోయింది అనేసరికి అంటే సార్ అప్పుడు తల్లి కొడుకులు అని ఒక సినిమా సార్. అందులో సావిత్రి గారు హీరోయిన్. సావిత్రి గారు హర్నాథరావు వాళ్ళ సినిమాకి మా మానాపురం అప్పారావు గారని ఆయన డైరెక్టర్. ఆయన చాలా బంగారం పాపం మెత్తక. అప్పుడు ఆ సినిమాకి నేను డిగ్రీ అది ఇదే నేను పోయి చెప్పుకుంటే ఓకే రండి బాబు అన్నాడు. వెళ్ళాను. షూటింగ్ జరుగుతూ ఉండేది కానీ ఎందుకనో ఫైనాన్షియల్గానో ఇంకేదో మన బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. అప్పుడు నేను అప్రెంటిస్డే కదా సార్, మనం అందరినీ ధైర్యంగా ఏంటి అని అడగలేము. కాకపోతే అలా ఉంటే మధ్యలో ఒక షెడ్యూల్ అయింది. తర్వాత షెడ్యూల్ నుంచి మూవ్ కాదు అట్టా డిసప్పాయింట్ అయినాం సార్. దాని తర్వాత మీకు అవకాశం దొరికింది శోభన్ బాబు సినిమా కదా సార్, ముందు పేరు వేసుకుంది. అంటే దాని తర్వాత ఏమైందండి గురుగారు, టి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మా ఊరికి తెలిసిన ఆయన ఫ్రెండ్. నాకు వాళ్ళ వీళ్ళ తెలిసింది. పోయి ఆయన దగ్గరికి పోయి సార్ ఇటువంటి సంగతి, నేను ఇట్లా నాటకాల్లో జీవితం చదువు పోలేదు ముందుకి, నాకు ఏదన్నా మీకు చలపతిరావు గారు తెలిసినట్టు కదా కొంచెం చెప్పిస్తాడు సార్ అంటే ఆయన ఓకే అలాగే బాబు చెప్తానని చెప్పి ఒక 5-6 సార్లు మామూలుగా సార్ 10 సార్లు తిరిగిన తర్వాత తీసుకుపోయి చలపతిరావు గారికి పరిచయం చేశాడు. ఇట్లా మా ఊరు అబ్బాయి అండి, మా ఊరు తెలిసిన వాళ్ళు, ఏదో అప్లికేషన్ మన సినిమాలో చేర్చండి అని. శిశీంద్రి చిట్టి బాబు ఏ సంజీవ్ గారు డైరెక్టర్, అమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. అంటే సార్ అప్రెంటిసే కదండి, చైర్మన్ అండి, అప్రెంటిస్ అంటే ఏం లేదు సార్, శాలరీ కాదు అస్సలు, శాలరీకి వచ్చినా లేదు, మనకి అబ్జర్వేషన్ చూడడం. కాకపోతే రే అది తీసుకో ఇది తీసుకో అనే వాళ్ళు చిన్న చిన్న చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు తప్ప మనకి అంత ఇంపార్టెన్స్ ఉండదు సార్. తర్వాత పోను కో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు చిన్న పనులు అప్పగించడం, ఇలా ఆ సినిమాకి నేను ఫుల్గా వర్క్ చేశాను సార్. సరే టైటిల్స్ వచ్చినప్పుడు నా ఇంటి పేరు ముత్యాల సుబ్బయ్య. వాళ్ళని ముత్యాల సుబ్బయ్య అని ఏంటి సార్ ఆయన అడగడానికి కొంచెం భయం. ఏమంటే ఏమో నువ్వు రాగానే ఇంటి పేరు ఏది కావాలా అంటాడేమోనని, సుబ్బయ్య నీ పేరు సుబ్బయ్య అని వేస్తున్నావు అంటే అలాగే సార్ అన్నాను. అలాగా సుబ్బయ్య అని ఎం సుబ్బయ్య అని వేశారు. అదే గొప్ప నాకు. బట్ అప్పట్లో ఒకటి ఉండేది సార్, అందరినీ దగ్గర నుంచి చూసేవాళ్ళు సినిమా వాళ్ళు అంటే ఒక ప్యాషన్ ఉండేది కదా. అయ్యో పెద్ద ఆర్టిస్టులు సావిత్రి గారితో మరి పని చేసినా లేకపోతే అంటే సావిత్రి గారు దీంట్లో శశిధర్ చిట్టి బాబులో వచ్చి సార్ బాలరాజు అనే కుర్రాడు ఒకడు ఉండేవాడు. దానికి తర్వాత శారద, శోభన్ బాబు, ఇలా పెద్ద ఆర్టిస్టులు అంటే మనకి ఒక క్రేజ్గా ఉండేది వాళ్ళు చూడడం. వాళ్ళు చెప్పిన పని ఏమైనా పని చెప్తే చేద్దామని ఆనందం, ఏం పని చేస్తారని అలా ఉండేది సార్. మీకు అసలు ఈ సినిమా ట్రాక్లోకి ఎప్పుడు సార్, సినిమా ట్రాక్లోకి రావాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎందుకంటే ముందు నాటకాలు నిజమే సార్. నేను డిగ్రీ దాకా చదివాను సార్. 8th స్టాండర్డ్ 8th క్లాస్ నుంచి మా ఊర్లో నాటకాలు వేయడం, తర్వాత హై స్కూల్లో నాటకాలు వేయడం, కాలేజీలో నాటకాలు వేయడం, అలా అప్పుడప్పుడు నాటకాలు జనరల్గా సార్, ఏ అంబిషన్తో కాదు, అలా నాటకాలు వేస్తూ ఉన్నాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే కాడికి వస్తే బీకామ్ చేరడానికి కారణం బ్యాంకుల్లో తెగ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ అవన్నీ ఉత్త బాటలు ఇవ్వడం అని చెప్పాను. కొన్ని రోజులు టైం వేస్ట్ అయింది సార్. వేస్ట్ అంటే నాటకాలు వేస్తుండేవాళ్ళం. కాళిదాస్ కళాసమితి అని, నెఫ్జా అని నెల్లూరులో నాటకాల పోటీలు జరిగాయి, వాటికి వెళ్ళి వాళ్ళని నాటకాలు బానుకున్నాను. తర్వాత ఏం చేయాలి ఎలా అనే పరిస్థితి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండి, అరే నీ జీవితం అంతా నాటకాల్లో పెట్టుకున్నావు, నీకు ఎప్పుడూ నంబర్ 1 స్టూడెంట్ కాదు, మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా అనుకునేవాడి,
నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అవును సార్. అంటే మనకి సినిమాలు ఎవరు తెలుసు ఏంటి అని అంటే అప్పుడు మా ఊర్లో రాజప్రసాద్ గారు అని ఆర్ట్ డైరెక్టర్ సార్ ఓకే ఓకే. ఆర్ట్ డైరెక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తూ మెడ్రాస్లో ఉండేవాడు ఆయన ఉన్నాడు అని తెలిసింది. ఓకే. ఓహో దారి దొరికింది అనుకున్నా. దొరికింది. అదే కాకుండా గురుగారు మా ఊరు కొంతమంది రెడ్లు ద్వారకా లడ్జ్ అని ఒకటి ఉండేది సార్ కెత్తర్ల రోడ్లో. అదే సార్. మ్యారిస్ హోటల్ ఎదురుగా అది ఒకటి, నర్తకి నవేగా హోటల్ ఒకటి, సవేరాయ హోటల్గా. వాళ్ళిద్దరూ మా ఊరోళ్ళే వ్యాపారస్తులు. సరే ఆ లాడ్జీ ఓనర్ నా ఫ్రెండ్ కొంచెం అంటే పరిచయం, వాళ్ళ తమ్ముళ్ళు ఓనర్ పెద్ద ఆయన కాదు. అలా అక్కడికి వెళ్ళి మద్రాసు వరకు లాగింది. మెడ్రాస్లో ఒక షెల్టర్ దొరికింది కాబట్టి అక్కడ ఉండిపోయాను సార్. అక్కడి నుంచి